ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక. నేటి దినవాక్యము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసిన వాడు నమ్మతగినవాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన జీవితంలో ఎన్నో ప్రవచనాత్మకమైనటువంటి వాక్కులు మరియు వాగ్దానాలు మనకు అనుగ్రహించబడి ఉన్నాయి. కానీ నెరవేర్చబడని వాటి గురించి మనము చింతిస్తూ ఉంటాం. నీవు చింతపడాల్సిన అవసరం లేదు. నీ వాగ్దానమును నెరవేర్చుటకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకు మనుష్య కుమారుడుగా దిగి వచ్చి ఉన్నాడు. మానవుడైతే చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోతాడు. కానీ నిజమైనటువంటి దేవుడు ఆయన నిర్ణయించినటువంటి కాలములో ఖచ్చితంగా తప్పక ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మానవులమైన మనం మన పిల్లలతో, మన తోబుట్టులతో, మన తల్లిదండ్రులతో ఎన్నో మాటలను వాగ్దానాలుగా తెలియజేసేస్తూ ఉంటాం. కానీ ఆ వాగ్దానాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడైతే మాట తప్పుతాడు. కానీ నిజమైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీకు వాగ్దానము చేస్తే ఖచ్చితంగా ఆ వాగ్దానమును నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఇజ్రాయేలీలను గనక మనం తీసుకున్నట్లయితే వారికి పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాన దేశమును అనుగ్రహిస్తానని చెప్పారు. 40 సంవత్సరములు వారిని కాపాడి పరామర్శించి వారి యొక్క కోరికలను తీర్చి వారు అరణ్య ప్రయాణమంతటిలో కూడా నిరంతరము వారిని కాపాడుతూ ముందుకు నడిపించినటువంటి దేవుడు. అందుకే మోషే 6వ వచనంలో ఏమంటారంటే, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు, ఆయన యందు ధైర్యముతో నేను ఈ మాటలు చెప్తున్నానని మోషే చెప్తున్నాడు. మోషే నిజంగా యెహోవాను నమ్ముకున్నాడు కాబట్టి దేవుడైనటువంటి యెహోవా ఇజ్రాయేలీలందరినీ కూడా సమర్థవంతముగా ఎర్ర సముద్రాన్ని దాటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చినటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుండగా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. కావున మీరు సమస్యలకండి, ఆ వాగ్దానములను నమ్మి దేవుణ్ణి స్తుతించి ఆయనను గణపరుస్తూ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములో మన విశ్వాసాన్ని ఉంచుకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా నీ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈ ఉదయ కాల సమయంలో దేవుడు నిన్ను ముందుగానే ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు మీకు అనుగ్రహించు వాగ్దానములన్నిటినీ కూడా నిర్లక్ష్యము చేయకండి. ఆ వాగ్దానములన్నిటినీ మన పితరుల వలె మీరు స్థిరముగా హత్తుకొని ఉండాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాగ్దానములు స్థిరముగా హత్తుకున్నట్లయితే మీకు జయము నిశ్చయముగా జరగబోతోంది. ఆయనిచ్చే వాగ్దానము బలమును మరియు దైవభక్తిని పెంచుతూ ఉంది. నేడు ఈ వాక్యం వినుచున్నటువంటి మిమ్మను ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానములను నమ్మిన ఎడల దేవుని మహిమను మీ జీవితంలో మీరు చూడబోతున్నాడు. దేవుడు మిమ్మను ఏ ఆశీర్వాదాలతో ఆశీర్వదించాలని కోరుకునుచున్నాడో అదే విధముగా నిశ్చయముగా మిమ్మను గొప్ప జనాంగముగా చేసి వర్ధలింపచేస్తాడు. ఈ మాటలు దేవుడు మీ జీవితాలలో ఆశీర్వాదముగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ వాగ్దానముకై మీకు వందనాలు. నీ మాటలు ఎప్పుడూ నిరర్థకము కావు. మా జీవితంలో మీరిచ్చిన వాగ్దానాలను ఫలించు వరకు సహనముతో కనిపెట్టుకొని ఉండినట్లు మరియు నీ వాగ్దానములను హత్తుకొని ఉండినట్లు సహాయము చేయండి. మేము నిత్యము నీ వాగ్దానములను విశ్వసించినట్లుగా మాకు విశ్వాస జీవితాన్ని దయచేయండి. దేవా,
మా పితరుల పట్ల మీరు చేసిన వాగ్దానములను నెరవేర్చినట్లుగా మా పట్ల కూడా మీరిచ్చిన వాగ్దానములను నెరవేర్చుటలో మీరు నమ్మదగిన వారని మేము విశ్వసిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం అంతా కూడా విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీరే భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.